మనతో పాటుగా ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారు, శాసన మండలి నేత. సార్, ఏం విషయాలను ప్రస్తావించబోతా ఉన్నారు మండలిలో మీరు ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలలో? ఈ మండలిలో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో పొందుపరిచినటువంటి 37 అంశాలు, రుణమాఫీగా నుంచి మొదలుపెట్టుకొని యువవాహిని నుంచి మొదలుపెట్టు కానీ ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈరోజు 7 మాసాల తర్వాత ఒక్క రుణమాఫీ గురించి 31,000 రుణమాఫీ గురించి చేయవలసినటువంటి ప్రభుత్వము ఈరోజు కేవలం 6,000 కోట్ల రూపాయలు చేసి పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి మిగతా 31,000 రైతులకు రుణమాఫీ జరపాలంటే ఎన్ని మాసాలు తీసుకుంటారు? అవే కాకుండా కూడా రైతుకు భరోసా, ఇదో రైతు బంధు ఉండి రైతు భరోసా సీజన్ అయిపోయింది. రైతులందరూ కూడా వాళ్ళకు మీరు ఇచ్చేటప్పుడు డబ్బులకు ఎదురు చూసి రాకపోయినందుకు ప్రైవేట్ అది ఏంటిదంటే ఫైనాన్స్ చేసే వాళ్ళతో పోయి అడ్డమైన వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీసుకొచ్చేసి వ్యవసాయం సాగు చేస్తున్నారు. మీరు ఇచ్చేటటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో సమయంలో ఇన్ టైంలో ఇస్తే వాళ్ళకి ఏమన్నా లబ్ధి పొందుతుంది. కానీ ఈ విధంగా చేయడం ఏంటంటే మీరు చేసినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినట్టే అవుతుంది తప్ప రైతులు మాత్రము విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇంకా బకాయిలో ఉంది, వాళ్ళకు కనీసం సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని ఏమైనా ప్రస్తావించబోతున్నారు? డెఫినెట్గా అండి. గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటికీ బకాయి పడి ఉంది. ఇంకా చోద్యమైందంటే ఎస్సీలకు ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కూడా మళ్లించుకొని స్కాలర్షిప్లు పే చేసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటి కూడా మండలం మేము ప్రస్తావిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.